వెరీ హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా వీడియోలు చూస్తుంటే యూనివర్స్తో మనము కనెక్ట్ అవుతున్నామా, డిస్కనెక్ట్ అవుతున్నామా, యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, కనెక్ట్ అయినామని ఎలా తెలుస్తుంది, మనం డిస్కనెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది, ఈ కంటెంట్, ఈ టాపిక్ మీద కొంత కంటెంట్ నేను చూశాను యూట్యూబ్లో. సరే, అందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. ఏంటంటే మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ఉంటాం. ఎప్పుడు డిస్కనెక్షన్ అనేది ఎప్పుడూ ఉండదు, తెలుసుకోవాలి అందరూ. ఒక తల్లి బిడ్డ ఉంటారు, ఆ తల్లి బిడ్డ ఒక ఇంట్లో ఉంటారు. ఆ తల్లి ఆ బిడ్డకి ఏం కావాలనో ఇస్తూ ఉంటుంది. తల్లి బిడ్డల మధ్య ఏదైనా గొడవ వచ్చినా, వాళ్ళు సైకలాజికల్గా డిపార్ట్ అయినా సరే, ఆవిడ తల్లే, ఇతను బిడ్డే, ఇందులో ఎటువంటి సందేహం ఉండదు కదా. అదేవిధంగా యూనివర్సు లేకుంటే నేచరు మనకు మదర్ లాంటిది, మనం అందరం పిల్లలం. కాబట్టి యూనివర్స్తో డిస్కనెక్షన్ అనేది ఎప్పటికీ ఉండదు అని తెలుసుకోండి. అంటే మనం అలా ఫీల్ అవుతున్నాం డిస్కనెక్షన్ అని. యూనివర్స్ దృష్టిలో ఎప్పుడు ఎవరు డిస్కనెక్షన్ ఉండదు. ఈ ప్రశ్న ఒకటి వేస్తాను, దీని సమాధానం మీరు చెప్పండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎప్పుడు ఒకటి నమ్ముతూ ఉంటారు, మనం ఎప్పుడైనా సరే నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటే అన్నీ మన జీవితంలో నెగిటివ్గా వస్తుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే ప్రిన్సిపల్ చెప్పేది అదే, అది ఫ్యాక్టే. ఇప్పుడు మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటాము. వీళ్ళు చెప్పేది నెగిటివ్గా ఆలోచన చేస్తున్నప్పుడు మన యూనివర్స్కి డిస్కనెక్ట్ అయిపోయామని చెప్తున్నాం. సరే, నెగిటివ్గా ఆలోచన చేస్తున్నప్పుడు మనకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఆ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేది ఎవరు? ఆ ఇచ్చేది కూడా యూనివర్సేగా. మరి యూనివర్స్తో మన కనెక్షన్ లేకపోతే మరి నెగిటివ్ రిజల్ట్స్ ఎలా వస్తాయి? నెగిటివ్ రిజల్ట్ వచ్చినా పాజిటివ్ రిజల్ట్ వచ్చినా యూనివర్స్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే ఉంటారు. ఇక్కడ కనెక్షను, డిస్కనెక్షను అనే రెండు మాటలు లేవు, అందరూ కనెక్టెడే. కాకపోతే ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం హార్మోనియస్గా ఉన్నామా లేదా. యూనివర్స్ తోటి హార్మోనియస్గా ఉంటే మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మనం హార్మోనియస్గా లేకపోతే మనకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. అంటే తల్లి బిడ్డ వాళ్ళ సంబంధం అయితే మారదు, వాళ్ళ గొడవ ఉన్నా సరే ఈవిడ తల్లి ఈవిడ బిడ్డే, ఇది మారదు. కానీ వాళ్ళ మధ్య సత్సంబంధం లేకపోవచ్చు, అంటే వాళ్ళ మధ్య ఒక హార్మోని లేకపోవచ్చు. ఈ హార్మోని లేకపోవడం వల్ల తల్లి యొక్క ప్రేమని సంపూర్ణంగా ఆ బిడ్డ, ఆ కొడుకు అనేవాడు పొందలేకపోవచ్చు. ఇలా జరగచ్చు తప్పిస్తే కనెక్షన్ అనేది లేకుండా ఎప్పటికీ ఉండదు. అంటే ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. హార్మోనియస్ అంటే ఏమిటంటే ఎప్పుడు కనెక్షన్లో ఉంటాం. హార్మోనియస్ అంటే ఈ యూనివర్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయండి. మనము ఆ లక్షణాలు మనము కలిగి ఉన్నప్పుడు మనం యూనివర్స్తో హార్మోనియస్గా ఉన్నాము అని చెప్పాలి. ఎవరిబడి ఈజ్ ఆల్రెడీ కనెక్టెడే. అంటే అటువంటి లక్షణం ఒకటి ఏంటంటే, ఈ యూనివర్స్ ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుంది, పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్. ఈ యొక్క ప్రకృతి, యూనివర్స్, భగవంతుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. మనం మన జీవితంలో కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే బ్యాలెన్స్ అంటే ఏమిటి? మన యొక్క ఆరోగ్యము, మన యొక్క సమాజము, సెల్ఫ్, మన సంతోషము, ఆనందము, అంటే స్పిరిచువల్, సోషల్, పర్సనల్, ఇవన్నీ కూడా ఈ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటే మనము యూనివర్స్తో హార్మోనియస్గా ఉన్నాము అని అర్థం. అప్పుడు మనకు అన్నీ లభిస్తాయి. అంతేగాని కొంతమంది చూడండి, బాగా డబ్బు మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, డబ్బు బాగా సంపాదిస్తారు, ఆరోగ్యాన్ని పడుచుకోరు, సత్సంబంధం వాళ్ళకి అవసరం లేదు. కొంతమంది మనుషులతో ఉంటే చాలు, డబ్బే నాకు అవసరం లేదు, డబ్బు ఏమీ లేదు, మనుషులే ఇంపార్టెంట్ అని నమ్మేవాళ్ళు కొంతమంది. ఇది బ్యాలెన్స్డ్ లైఫ్ కాదు. బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే అన్నిటినీ మనం జీవితంలో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే అది హార్మోనియస్. అంటే యూనివర్స్ ఎప్పుడు అలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తే మనం యూనివర్స్తో హార్మోనియస్గా ఉన్నట్టు. ఇదే విధంగా యూనివర్స్ను బాగా అర్థం చేసుకొని, ఈ యూనివర్స్ ఉన్నటువంటి లక్షణాలు, ఆ ట్రైట్స్, క్వాలిటీసు అర్థం చేసుకొని ఆ లక్షణాలు మనలో డెవలప్ చేసుకుంటే అప్పుడు యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వడం కాదు, హార్మోనియస్గా ఉంటామని చెప్పాలి. కాబట్టి బాగా అర్థం చేసుకోండి, యూనివర్స్తో హార్మోనియస్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఆల్వేస్ కనెక్టెడే. అసలు మనిషి చనిపోయినా కూడా సోల్ ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటుంది. డిస్కనెక్షన్ అనేది ఇంపాసిబుల్, ఎప్పటికీ ఉండదు. ఇది గమనించండి. జై శ్రీరామ్.